వెరీ గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, నమస్తే. నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మన పెద్దవాళ్ళు అంటారు, రావణ సంహారం జరగాలి అంటే శత్రువుల మిత్రులను కూడా మనం కలుపుకుని వెళ్ళాలి అని అంటూ ఉంటారు. అలాగే అవినీతి అనేది అనకొండలాగా పెరిగిపోతూ ఉన్నప్పుడు దాన్ని పెకిలించాలి అంటే కూడా ఖచ్చితంగా అందరి సాయం కూడా తీసుకోవాలి అంటారు పెద్దవాళ్ళు. ఏపీ అధోగతి పాలవుతోంది, ప్రగతి పదంలో ముందుకు కదలాలి అన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని కూడికలు తీసివేతలు కూడా చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే మనకు ఒక్కొక్కసారి తీసుకుంటున్న నిర్ణయాలు కానీ లేకపోతే తీసుకోబోతున్న నిర్ణయాలు కానీ కష్టం అనిపించినా, బాధ అనిపిస్తున్నా కూడా దాని రిజల్ట్, దాని ఫలితం ఖచ్చితంగా లాభంగా ఉంటుంది అనుకున్నప్పుడు కలిసి వెళ్ళడంలో తప్పు లేదు అనే విషయాన్ని కూడా మనకి పెద్దవాళ్ళు సలహాలు ఇస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే కత్తులు నూరుతున్నా కూడా జనం కోసం, జనం భవిష్యత్తు కోసం ఒక అడుగు వెనక్కి వేసినా అది ప్రగతి పదంలో 10 అడుగులు ముందుకు వెళ్లే అవకాశమే ఉంటుంది అన్నది చాలా మంది చెప్తూ ఉంటారు. ఇన్ని విశ్లేషణలు, ఇన్ని ఉపమానాలు, ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నాను అంటే నిన్న జరిగినటువంటి ఒక్క భేటీ దీనంతటికీ కూడా ఫలితం ఇలా ఉండే అవకాశం ఉంది అనేది ఆలోచిస్తే, కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఇలా ఉండే అవకాశం ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఒక్క అడుగు రేపు పడబోయే 10 అడుగులకు నాంది పలుకుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ కూడికలు తీసివేతలు, శత్రువుల మిత్రులు కలవాల్సిందే. ఖచ్చితంగా అవినీతి కొండ పెరిగిపోతున్నప్పుడు దాన్ని పెకిలించాలంటే అందరి సాయం తీసుకోవాల్సిందే అని ఏదైతే అంటున్నామో, చెప్తున్నామో, ఆ అడుగులు నిన్న ఢిల్లీ వేదికగా పడ్డాయా అంటే అవుననే అనిపిస్తోంది. ఏపీ రాజకీయం ఢిల్లీ చేరుకుంది. సో ఢిల్లీ వేదికగా నిన్న టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీళ్ళిద్దరూ కూడా భేటీ అవుతున్నారు అన్న విషయం తెలియగానే 2 తెలుగు రాష్ట్రాలు, అధికార పార్టీ మొత్తం ఏం జరగబోతోంది అనేది ఆసక్తిగా ప్రజలతో పాటు కూడా ఉత్కంఠగా ఎదురు చూశారు. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు నడ్డా కూడా ఈ సమావేశంలో ఉన్నారు. చంద్రబాబు వీరితో భేటీ అయ్యారు. సర్వత్రా ఉత్కంఠ అనమాట. ఎందుకంటే ఈ మీటింగ్ కి సంబంధించి కబురు వచ్చింది, పిలుపు వచ్చింది అని వెళ్తున్నప్పుడే అందరిలో ఒక ఆసక్తి, ఏం జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్లో 1999, 2014 సీన్ రిపీట్ అవుతుందా, పొత్తు పొడవబోతుందా? 2014 ఉన్నటువంటి 3 పార్టీల కాంబినేషన్ మళ్ళీ హిట్ కాంబినేషన్ గా మారబోతోందా? పొత్తు పొడుస్తోందా? ఎటువంటి చర్చలున్నాయి? ఫలిస్తుందా? రాజకీయ ముఖ చిత్రం ఎట్లా మారిపోతుంది? ఎన్ని సీట్లు వస్తాయి? ఎన్ని పంపకాలు ఉంటాయి? మరి ఇది ప్లస్సా మైనసా? కొన్ని రోజుల నుంచి మనం ఇలాంటి విశ్లేషణలు చాలా వింటున్నాం. ఇది ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్? మరి ఇట్లా కొట్టుకున్నారు కదా, అప్పుడు ఇట్లా అనుకున్నారు కదా, ఇట్లా వెళ్ళింది కదా, మరి ఈసారి ఇవన్నీ వస్తాయా అన్నప్పుడు ఖచ్చితంగా కూడికలు తీసివేతలు మనం అనుకుంటున్నట్టు రావణ సంహారం జరగాలి అంటే ఒక్కొక్కసారి కలవాల్సిన అవసరం. ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఎవరు ఉండరు కాబట్టి. అయితే నిన్న జరిగినటువంటి భేటీపై మరి ఇద్దరి మధ్య పొత్తులకు సంబంధించిన చర్చ వచ్చింది. సో కలిసి వెళ్లేందుకు కూడా ఇద్దరు చర్చించుకున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఎన్డీఏ బలోపేతం చేయడమే లక్ష్యంగా అటు బీజేపీ ఆలోచిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా చంద్రబాబు వెళ్తున్నారు అన్నట్టు ఈ భేటీకి ముందు కొద్దిసేపటి క్రితం కూడా ఇష్టాగోష్ఠిలో మీడియాతో అనేక మందితో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని, అక్కడ ఎన్డీఏలో దేశ ప్రయోజనాలు ముఖ్యమంటూ బీజేపీ కూడా ఆలోచిస్తోంది. కాబట్టి ఇరువురి లక్ష్యం ఒకటే. సో అందరు బలోపేతం, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు దేశంలో ముఖ్యం కాబట్టి కలిసి వెళ్లేందుకు ఇద్దరు కూడా సమాయత్తం అవుతున్నారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో మరి రకరకాల అంశాలు ఏం జరిగింది ఏమిటనేది ఇంకొంత టైంలో స్పష్టత వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి. ఇలా మీటింగ్ అవుతున్నారు లేదా ఇద్దరు భేటీ అవుతున్నారు అన్నప్పుడు సామాన్యంగా 3 పార్టీలకి సంబంధించిన కేడర్లో కానీ, కార్యకర్తల్లో కానీ, నాయకుల్లో కానీ ఒక ఆతృత ఉంటుంది, ఒక టెన్షన్ ఉంటుంది, పొత్తు పొడుస్తుందా లేదా ఉత్కంఠ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ అనూహ్యంగా అధికార పార్టీలో, వైసీపీలో, జగన్ అన్న టీంలో ఉత్కంఠ కనపడింది. వీళ్ళు భేటీ అయింది రాత్రి 11:30 కానీ సాయంత్రం 6:30 నుంచి 7:30 నుంచే అసలు అధికార పార్టీకి సంబంధించిన వైసీపీ సోషల్ మీడియా కానీ, లేకపోతే వారికి సంబంధించిన మాధ్యమాలు కానీ అత్యుత్సాహాన్ని లేకపోతే వీళ్లే చెప్పేశారు. ఇదంట ఇన్ని సీట్లంట, 6 నుంచి 8 ఎంపీ సీట్లంట, 25 అసెంబ్లీ సీట్లంట, వీళ్లే లెక్కలు తేల్చేశారు, వీళ్లే అన్ని మాట్లాడేసుకున్నారు, వీళ్లే వేసేశారు.
అసలు ఇంకా మీటింగ్ కూడా అవ్వాల. రాత్రి 11:30కి మీటింగ్ అయితే 6:30 నుంచి వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇంకా అద్భుతమైన విషయాలు ఏంటంటే, ఎట్లాగో వీళ్ళకి సంబంధించి చాలా రోజుల నుంచి ఒక అపవాదం ఉంది, ఫేక్ ప్రచారాలకి వీళ్ళు పండిపోయారు అని. ఆ ఫేక్ ప్రచారాలను మళ్లీ తెరలేపారు. గతంలో ఎప్పుడో చంద్రబాబు వేసినటువంటి ఆసనాల ఫోటోల్ని అమిత్ షాకి సంబంధించినవి ఇన్ని మార్పు చేయడం, చంద్రబాబు అమిత్ షా కాళ్ళు మొక్కినట్టు మీరు న్యూస్ కూడా చూడొచ్చు, ఇలా కాళ్ళు మొక్కేసినట్టు, ఇలా రకరకాల విన్యాసాలన్నీ కూడా ప్రదర్శించారు. సీట్ల సర్దుబాటు వీళ్లే చేశారు. ఏది 11:30కి మీటింగ్ అంటే 6:30 నుంచే మీటింగ్ అయిపోయినట్టు, మాట్లాడేసినట్టు వీళ్ళది. ఇంకొక అడుగు ముందుకేసి ఈరోజు వారికి సంబంధించిన పేపర్లలో, మాధ్యమాల్లో అయితే ఏకంగా ఇంకొక అడుగు ముందుకేసి మీరు ఎలా చెప్తే అలా, మీరేదంటే అది, మీరెన్ని అడిగితే అన్ని, మీరేం చెప్తే అది వింటాను అని తల ఆడించినట్టు, ఒప్పుకున్నట్టుగా కూడా ఈరోజు వారికి సంబంధించిన పేపర్లలో, మాధ్యమాల్లో వార్తలు వేసేశారు. కానీ అసలు అక్కడ జరిగింది ఎన్డీఏను బలపరచండి అని వారు అడిగారు. అలాగే కలిసి వెళ్లేందుకు కూడా ఒక అవగాహన కుదిరినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఇంక ఈ సీట్లు అనేది వాళ్ళిద్దరు చెప్పాలి, త్వరలో ఉంటుందా ఉండదా, ఇది ఎలా, దానికి సంబంధించినటువంటి వివరణలు ఇస్తారు. అంటే మొత్తంగా అధికార పార్టీ ఉలిక్కి పడుతోందా? ఒకవేళ ముగ్గురు కలిసి వస్తే తమ పని గోవిందా అని అనుకుంటోందా? ఎందుకంటే నిన్న అమిత్ షా కూడా ఏపీలో జరుగుతున్నటువంటి అంశాలన్నీ కూడా వారి దృష్టికి వచ్చాయి. అలాగే అక్కడ జరుగుతున్నట్టు అరాచకం, అధికార పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతకు సంబంధించిన రిపోర్ట్స్ తాముకు అందాయని చెప్పినట్టుగా కూడా వార్తలు చూసాం. మొత్తానికైతే చంద్రబాబు అమిత్ షా మధ్య పొత్తులు ఫలించాయా? పొత్తుకు సంబంధించిన అవగాహన కుదిరిందా? మొత్తంగా కార్యరూపం ఎప్పుడు దాల్చిపోతోంది? చంద్రబాబు షా చేసినటువంటి పొత్తు చర్చల సారాంశం ఏంటి? మరి పనిచేయడానికి అవగాహన కుదిరిందా? ఏపీ రాజకీయ ముఖ చిత్రం ఎట్లా ఉండబోతోంది? ఇక కలిసి ప్రయాణమేనా, నువ్వు నేను ఓ పొత్త అని అనుభవం. మొత్తానికి నిన్న చంద్రబాబు అమిత్ షా చేసినటువంటి చర్చలు ఫలించాయా? పొత్తు రాజకీయం కొలిక్కి వచ్చినట్టేనా? విన్నింగ్ కాంబినేషన్ రిపీట్ కాబోతోందా? అనౌన్స్మెంట్ ఎప్పుడు రాబోతోంది? అసలు చర్చల సారాంశం ఏంటి అన్ని మాట్లాడదాం. అంత పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు, టీడీపీ నుంచి ఎక్స్ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గారు, బీజేపీ మీడియా ఇన్ఛార్జి పాతూరు నాగభూషణం గారు. అందరికీ స్వాగతం అండి. వాళ్ళిద్దరు వర్షన్స్ నేను వింటాను. సో ప్రజలందరూ కూడా వాళ్ళ కోణాల్లో ఆలోచిస్తారు కాబట్టి అంకంరావు గారు మీతో ప్రారంభిస్తాను. అనుకున్నది అయితే జరిగింది, పిలుపు వచ్చింది, వెళ్తారా వెళ్ళరా, మొత్తానికి వెళ్ళారు, భేటీ అయిపోయిందో, గంట పాటు చర్చించారు. సో ఈ 5 ఏళ్లలో చంద్రబాబు గారు వీళ్ళతో భేటీ ఇది రెండోసారి, గత జూలైలో అయ్యారు. ఇది ఏంటి, మీకేమనిపించింది ఇదంతా చూసిన తర్వాత? ఇంకా అయిపోయినట్టేనా? ముందుగా విజయచంద్ర గారు, మీకు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, వీక్షకులకు, పెద్దలు దీపక్ రెడ్డి గారికి, అలాగే సోదరులు పాతూరు నాగభూషణం గారికి అందరికీ ముందుగా నా శుభాభివందనాలు. ఈరోజు ఇది గత 2 నెలల నుంచి నిలుగుతున్నటువంటి ఆలోచన. ఇది కొత్తగా ఈరోజు అంటూ వచ్చిందంటే అయితే నేనైతే భావించట్లేదు. వాళ్ళు నిమిత్తంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కావచ్చు, జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, ఇప్పుడు దాకా ఎన్డీఏ కూటమిలో వాళ్ళిద్దరు ఉన్నారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి కారాగార వాసం అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి సంఘీభావం తెలిపినప్పుడు కూడా, తర్వాత వాళ్ళిద్దరు 2-3 పర్యాయాలు కలిసినప్పుడు కూడా నేను వాళ్ళతో కలిసి వెళ్దాము, ఇందుట్లో ఒక్క ఓటు కూడా పక్క వెళ్ళకూడదు, ఈ ప్రభుత్వానికి తిరిగి అంటే మళ్ళీ కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టాలి అంటే అందరూ కలిసి ముందుకెళ్ళాలి అనే సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి చెబుతూనే ఉన్నారు. ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఇక్కడ వాళ్ళు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర పదాధికారులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా దీన్ని ఒకళ్ళిద్దరు తప్ప వ్యతిరేకించిన సందర్భాలు అయితే లేవు. ఇవాళ కొత్త కాదు వీళ్ళ మైత్రి బంధం అనేది. 1984లో అన్నగారితో పాటు ప్రారంభమైంది. ఇది 85లో కలిసి ఎన్నికల్లో పాల్గొన్నారు. అలాగే 99లో మళ్ళీ 84లో పాల్గొన్నారు, 85లో పాల్గొన్నారు, 87లో లోకల్ బాడీలో పాల్గొన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు హయాం వచ్చిన తర్వాత 98లో పాల్గొన్నారు, 99లో పాల్గొన్నారు, 2004లో కలిసి పోటీ చేశారు, అట్లాగే 2014లో కూడా కలిసి పోటీ చేశారు. ఇందాక మీరు ఉదయించినట్టు విజయచంద్ర గారు, రాజకీయంలో శాస్త్ర శత్రువులు ఉండరు, శాస్త్ర మిత్రులు ఉండరు, అలాగే ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి రాజకీయంగా. అంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ ఎయిడ్ కూడా అంటారు నిస్సందేహంగా. కాబట్టి ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి ఒకసారి కనుక మనం మాట్లాడుకుంటే, ఇక్కడ ఉమ్మడి రాష్ట్రానికి ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, విభజిత ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, చిన్న రాష్ట్రానికి. ఈ రోజు కొత్తగా ఆయన ఒరగబెట్టే పదవులంటూ లేవు, కొత్తగా ఆయనకు వచ్చేది ఏమీ లేదు. మరి 2 రాష్ట్రపతుల నియామకంలో కావచ్చు, 3 ప్రధానమంత్రుల నియామకంలో కావచ్చు,
ఆయన ప్రముఖ పాత్ర వహించారు. అలాగే ఆ యొక్క కూటమికి నాయకత్వం కూడా వహించిన వ్యక్తి. ఈరోజు ఆయన గురించి ఈ పొత్తులు ఎత్తులు గురించి మనం మాట్లాడుకుంటా ఉంటే చంద్రుడికి నూలు పోగన్నట్టు ఆయన గురించి మనం ఏదో చెప్పినట్టే ఉంటుంది. ఏది ఆశించినా ఇప్పటివరకు ఆయన గురించి చూస్తూ ఉంటే రాష్ట్రం యొక్క ప్రయోజనాలనే ముఖ్యంగా చూసుకున్నాడు. చిన్న చిన్న విషయాల్లో కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు ఉంటాయని చెప్పి చాలామంది అనుకుంటున్నా కూడా ఆయన విషయంలో ఎప్పుడు ఆయన ఆలస్యమే చేస్తూ ఉంటారు. ఏ నిర్ణయానికైనా సరే తొందరపాటు నిర్ణయాలని చాలా తక్కువ, ఆచితూచి వ్యవహరిస్తాడు. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఒక్కోసారి ఎంత అపర చాణిక్యుడైనా సరే దెబ్బలు తగులుతూ ఉంటాయి. గతంలో ఆయనకు కూడా 2-3 దెబ్బలు తగిలిన మాట వాస్తవమే. కాకపోతే ఇప్పుడు ఒకటి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చాలామంది వాళ్ళ అభిమానులు కావచ్చు, జనసేన పార్టీ అభిమానులు కావచ్చు, వాళ్ళిద్దరూ ఏమనుకుంటున్నారంటే మన ఇద్దరం కలిసి ముందుకెళ్తున్నాం కదా, భారతీయ జనతా పార్టీతోటి మనకు అవసరమా? ఈరోజు భారతీయ జనతా పార్టీని ఇప్పుడున్నటువంటి రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా అధికార పార్టీకి అండదండలుగా ఉంటున్నారనే భావన ఉంది కదా. ఏంటిదంటే ఇవన్నీ తెలియని వ్యక్తి కాదు కదా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ప్రయోజనాల గురించి వాళ్ళని ఏమడిగాడు, ఎందుకు మనం కలిసి ప్రయాణం చేద్దాం అనుకుంటున్నాడు. ఇక్కడ ఇంకో విషయం కూడా అండి, మీరు చెప్పారు నిన్నటి నుంచి దాంట్లో హల్చల్ చేస్తూ ఉంది. ఒకసారి చూసుకుంటా ఉంటే కనీసం సిగ్గు ఎగ్గు ఏమైనా ఉందా? ఈరోజు మార్ఫింగ్లు చేయడానికి కూడా ఒక అర్థం పర్థం అంటూ ఉండాలి కదా. దాని గురించి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన 11:30కి వారిని కలిస్తే ఆయన విమానాశ్రయం దిగంలోనే సరాసరి జయదేవ్ గారి నివాసానికి వెళ్ళారు. మరి అక్కడి నుంచి వచ్చేసి అమిత్ షా గారితో 11:30కి వాళ్ళు కలిసింది. 6:30 నుంచే మొదలు పెట్టేశారు వీళ్ళు. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది మనకి? వాళ్ళకి ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు పిలిపించారు వాళ్ళు? రేపు అధికారంలో రాబోతున్నాం, 400 స్థానాలు మాకు వస్తున్నాయి, తిరిగి కేంద్రంలో అధికారంలో రాబోతున్నాం అని చెప్పని భావించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని పిలిపించిన కారణం ఏంటి? కేంద్ర వాళ్ళ వేగుల ద్వారా వాళ్ళకి అందిన సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతోటి రమారమి 161 స్థానాలు పైన ఈ కూటమికి రాబోతున్నాయి. గెలుపు తప్పదు అక్కడ నిస్సందేహంగా, అందుకు అనుమానం కూడా ఏమి లేదు. లేకపోబట్టే ఈ రోజు వాళ్ళు ఎందుకైనా సరే ఎవరైనా సరే తన బలవంతుని దగ్గర తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు, తన బలం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆంధ్ర రాష్ట్రంలో మంచి చేశారా చెడు చేశారా కంటే ఈరోజు భారతీయ జనతా పార్టీకి బలం లేదన్నమాట వాస్తవమే. ఏది వాళ్ళు ఒంటరిగా కనుక వెళ్ళి ఎన్నికల్లో కనుక వెళ్తే వాళ్ళకి చాలా అవకాశాలు వచ్చింది నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో. దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందా, కేంద్ర నాయకత్వం విఫలమైందని తీసి పక్కన పడిస్తే భారతీయ జనతా పార్టీ వాళ్ళు విఫలమయ్యారనేది మాత్రం వాస్తవం. సరే, మన విశ్లేషణ అయితే ప్రస్తుతానికి వాళ్ళు విన్నింగ్ పార్టీ కాబట్టి సంకేతాలు అలా ఉన్నాయి కాబట్టి పిలిపించారు, లేదా మీరు కలిసి వెళ్తారు, ఇక ఫైనల్ అయిపోయింది అనుకుంటున్నారా? కలిసి వెళ్తారా లేదా అనేది ఇప్పుడు వారి ముందు దాన్ని వాళ్ళు ఇచ్చిన ప్రశ్నలకు కావచ్చు, మాకు రాష్ట్రానికి కావాలి, మీ తరపు నుంచి ఏమో హామీలు ఉంటాయి అని చెప్పని హామీలు తీసుకున్న తర్వాత ముందుకు వెళ్తారని అయితే నేను భావిస్తున్నాను. రైట్. సో మనం టీడీపీతో కూడా మాట్లాడదాం. అసలు వాళ్ళు అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు, టీడీపీ వాళ్ళు ఏం చెప్తారు ఏమిటి అనేది. ఎక్స్ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో అందరూ వెయిట్ చేస్తున్నారు, ఏం జరిగింది, షా గారు చంద్రబాబు గారి మధ్య చర్చలేంటి, ఫలించాయా, మీరేం చెప్పారు, వాళ్ళేం అడిగారు? అధికార పార్టీ అయితే మీరు డూడు బసవన్నలాగా తలాడించారు, ఏది చెప్తే అది ఎలా అంటే అలా అని అన్నారు అని వాళ్ళు వార్తలు రాస్తున్నారు. అసలు ఏం జరిగింది, మాకేమైనా చెప్పగలరా? మీకున్న సమాచారం ఏంటి? వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికి. విజయ్ చంద్రిక గారు, ఒకటి బిఫోర్ ఐ స్టార్ట్, మీరు ఇచ్చే ఇంట్రడక్షన్ మార్నింగ్ స్టార్టింగ్ లైన్స్ నాకు మాత్రం చాలా నచ్చుతాయండి. అద్భుతంగా ఓవరాల్ మీరు అనలైజ్ చేసి ఏ విధంగా ఓపెన్ చేస్తారో డిబేట్. ఐ మీన్ ఇట్ ఇస్ వెరీ ఇంప్రెసివ్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఐ హావ్ టు గివ్ యూ మై బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. ఇక్కడ అఫీషియల్ తెలుగుదేశం పార్టీ స్టేట్మెంట్ ఏంది అని అంటే, ఇంకా అయిందో అని అనేదానికి లేదు, కాదు అనేదానికి లేదు. ఎందుకంటే అఫీషియల్ స్టేట్మెంట్ షార్ట్లీ పార్టీ నుంచి వస్తుంది. క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ కూడా మాకు నేషనల్ స్పోక్స్ పర్సన్ ని గనక చెప్పడం జరిగింది, మీరు ఏమి మాట్లాడొద్దు అని చెప్పి. సో అందుకని అఫీషియల్ గా నేనేం కామెంట్ చేయలేను, కానీ కొన్ని పరిణామాలు పరిస్థితుల గురించి మాత్రము ఒక విశ్లేషణ మాత్రం ఖచ్చితంగా చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అనౌన్స్మెంట్ డిలే చేస్తున్నారు అని చెప్పి చాలా కొంచెం గల్వ వైసీపీ వాళ్ళు చేస్తా వచ్చినారు ఇన్ని రోజులు. సో చంద్రబాబు నాయుడు గారు తప్పు అనే విధంగా మాట్లాడతాం కూడా సోషల్ మీడియాలో వచ్చింది. సో ఈ రోజు మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు తప్పు కాదు అనేది తేలిపోయింది. ఎందుకు అనంటే డిఫరెంట్ ఈక్వేషన్స్ చూసి ఒక టైంలో వారు రిలీజ్ చేస్తారు టికెట్స్ అని అనౌన్స్ చేస్తారు అనేది నిన్నటి మీటింగ్ తో మనకు అర్థమైంది. బహుశా ముందు నుంచి ఒక డిస్కషన్ జరుగుతా ఉంది అని చెప్పి మాత్రం మనం అనుకోవచ్చు.
కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒకటి మాత్రం మనం అందరం ఖచ్చితంగా గమనించాల్సింది ఏంటి అని అంటే ది విండ్స్ ఆఫ్ చేంజ్, మార్పు గాలులు వీస్తా ఉన్నాయి అని చెప్పి మాత్రం మనకు ఖచ్చితంగా అర్థం అవుతా ఉంది. బీజేపీకి కూడా బహుశా ఈ రోజు అర్థమైపోయింది. ఎందుకు అనంటే వైఎస్ఆర్ పార్టీ ఒక మునిగిపోయే నావా అని వారికి కూడా అర్థమైపోయి, సో ఈ టైంలో ఒక క్లారిటీ వారికి కూడా వచ్చి ఈ డిస్కషన్స్ చేసి ముందుకు తీసుకోబోయే ఒక ప్రయత్నం ఈ టైంలో చేస్తున్నారేమో అని చెప్పి మనము అనుకోవచ్చు. ఈ రోజు బీజేపీ పరిస్థితి కూడా మీరు చూస్తే సెంటర్ లో ఎన్డీఏ అలయన్స్ లో కొందరు మెంబర్స్ తో ఏదైనా చిన్న సమస్యలు గతంలో వచ్చినప్పుడు ఒక సీనియర్ పర్సన్, అదే చంద్రబాబు నాయుడు గారు లాంటి వారు బీజేపీ అలయన్స్ లో ఉండుంటే ఆ సమస్యల్ని యాక్చువల్ గా రానియకుండా చేసుండేవారు. ఒక బ్రిడ్జ్ అనేది ఆ పార్టీలో కూడా, ఎందుకంటే సొంత బీజేపీ పార్టీ వాళ్ళు పోయి అలయన్స్ పార్ట్నర్స్ తో సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడేది కొంచెం కష్టం. అదే చంద్రబాబు నాయుడు లాంటి స్టాల్వర్ట్ ఉంటే అన్ని పార్టీల వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో, మన భారతదేశంలో ఒక గౌరవం వారికి ఇస్తారు. అటువంటి సమస్య వచ్చే టైంలో కూడా హెల్ప్ఫుల్ గా ఉంటారు అని చెప్పి కూడా బీజేపీ ఇంటర్నల్ గా ఒక ఆలోచన ఉంది అని చెప్పి మనకు తెలుస్తా ఉంది. కానీ విజయ్ చంద్ర గారు ఈ రోజు ఒక ముఖ్యమైన అంశం నేను లేవనెత్తాలనుకుంటున్నాను. గతంలో టీడీపీ బీజేపీ పార్ట్నర్షిప్ ఎందుకు బ్రేక్ అయింది అని చెప్పి రకరకాల రూమర్స్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అనేక సార్లు లేవనెత్తడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి మోదీ గారికి ఏ విధమైన శత్రుత్వం లేదండి. కానీ ఆనాడు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతా ఉంది అని చెప్పి కేవలము ఆ ఇష్యూ పైన రాష్ట్ర ప్రయోజనాల కొరకు వారు ఆ పార్ట్నర్షిప్ నుంచి బయటకు రావటం జరిగింది. కానీ వైఎస్ఆర్ వాళ్ళు దాన్ని ఏదో స్వార్థమో లేకపోతే రకరకాల విధంగా చెప్తారు. సో ఖచ్చితంగా డిస్ప్యూట్ అనేది ఏమీ లేదు. ఒకటి ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. సో ముందు చెప్పిన విధంగా చెయ్యాలా అని చెప్పి వారు కోరినారు, అది అటు సైడ్ నుంచి రాలేదు కనుకనే చేయటం జరిగింది. అది కరెక్ట్ అనేది మనకి 2019 ఎలక్షన్స్ లో కూడా మనకి ప్రజల మ్యాండేట్ ప్రకారమే తెలిసింది. ఆ రోజు బీజేపీకి కేవలం 0.86% ఓట్స్ వచ్చినాయి, అంటే 100 కన్నా చాలా తక్కువ ఓట్లు రావటం జరిగింది. అంటే ఆ రోజు బీజేపీని వదలటం కరెక్ట్ అని చెప్పి ఎలక్షన్ రిజల్ట్స్ ప్రకారం కూడా ప్రజలు దాన్ని ఆమోదించినారని చెప్పి మనకు తెలిసింది. సో కేవలము రాష్ట్ర ఇంట్రెస్ట్ కొరకే గాని వేరే ఏ విధమైన శత్రుత్వం లేదు. కానీ ఈనాడు ఏమవుతుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేసి ఆ స్పెషల్ స్టేటస్ నేను తీసుకొని వస్తాను అని చెప్పి ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేశారు. సో మాకు ఉన్న 3 ఎంపీలు కూడా మేము రాజీనామా చేసేదానికి రెడీగా ఉన్నాము అని చెప్పి ప్రెస్ మీట్ లో అనేక సార్లు టీడీపీ ఆఫీస్ నుంచి పెట్టడం జరిగింది. నేను కూడా పెట్టడం జరిగింది. మీరు రాండి, రాజీనామా చేస్తే కేంద్రం దిగొస్తుంది, మనకి స్పెషల్ స్టేటస్ ఇస్తుంది అని చెప్పి మేము అనేక సార్లు అంటే ఒకసారి కూడా వారు ముందుకు రాలేదు, కనీసం దానికి రెస్పాండ్ కూడా కాలేదు. అది వైఎస్ఆర్ పార్టీ స్వార్థం. సో అది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు గమనించినారు. సో ఈ స్వార్థపరుడు అధికారం చేతిలోకి తీసుకొని మన రాష్ట్రం గురించి చేయటం లేదు. సో అందుకని కనీసం బహుశా మనం డైరెక్ట్ గా బీజేపీతో మాట్లాడి ఏదన్నా బెటర్ సిచ్యువేషన్ తీసుకొని రావాలా అని చెప్పి మాట్లాడుకుని అవగాహన కుదిరిందా, లేకపోతే వీటిలన్నిటిపై ఏమైనా క్లారిటీ ఇస్తారా, లేదా ఆ రోజు ఏం జరిగింది అని వచ్చిన వాటికి క్వశ్చన్స్ పడుతున్నాయి ఇప్పుడు మీ మీద చాలా విషయాలపై, అన్నిటికీ ఇద్దరు కలిపి వివరణ ఇస్తారా, ఎట్లా? ఖచ్చితంగా అనేక ప్రశ్నలు ఈ రోజు ఉన్నాయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అమిత్ షా గారు నిన్న భేటీ అయింది, ఇవన్నీ మాట్లాడేదాని కొరకే. సో ఏ విధంగా ఒక కామన్ గ్రౌండ్ 2 పార్టీల మధ్యలో ఉంది. సో ఒక కామన్ గ్రౌండ్ అనేది ఇప్పుడు మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు వాళ్ళ ఒఫీషియల్ స్టేట్మెంట్స్ మీరు చూస్తే మోరల్లెస్ సేమ్ గా ఉన్నాయి. ఇది తెలుగుదేశందైనా గానీ, జనసేనదైనా గానీ, బీజేపీదైనా గానీ, సిపిఐ సిపిఎం వాళ్ళదైనా గానీ, అందరూ ఒక నినాదం ఏంది అని అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చాలా నష్టం చేశారు. సో ఐడియాలజీ అండ్ మిషన్ అన్ని పార్టీలది ఒకటిగానే ఉంది. సో ఇప్పుడు ఏముంది, నెక్స్ట్ జాయింట్ గా మనము ఒకటే గోల్, ఒకటే అంబిషన్ అనే పార్టీలకు ఉన్నప్పుడు, సో ఈ పార్టీని, వైసీపీ పార్టీని సాగనంపాలా, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలా, ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలి ఖచ్చితంగా అనేది బీజేపీ నమ్ముతోందా ఇప్పుడు సెంటర్ లో? ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ మునిగిపోయే నావ కాదు అనే నమ్మకం బీజేపీకి ఉండుంటే అసలు ఈ డిస్కషన్ కూడా ఉండుండేది కాదేమో.
సో ఖచ్చితంగా బీజేపీకి నా అభిప్రాయం ప్రకారము వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి క్లోజ్. సో ఈ విండ్స్ ఆఫ్ చేంజ్, అదే గాలులు మారుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలోని వారికి ఖచ్చితంగా అర్థమైపోయింది. ఇంకా ఎలక్షన్స్ మూమెంట్ ఎనీ టైం నోటిఫికేషన్ కూడా రాబోతుంది కనుక ఈ టైంలో వారు ఇటువంటి డెసిషన్ తీసుకొని ఈ చర్చలు చేసి నెక్స్ట్ స్టెప్ కి తీసుకోపోకపోతే ప్రజల దృష్టిలో కూడా మళ్ళా బ్లేమ్ అవుతారేమో అనే ఒక ఆలోచన వారికి కూడా వచ్చి ఉంటది. సో ఎందుకు అంటే ఈ రోజు కామన్ గోల్, అందరు కామన్ గోల్ ఏంది? రాష్ట్ర ఇంట్రెస్ట్. సో ఈ రాక్షస పాలనని సాగనంపాలి. సో అందుకని కూర్చొని ఈ రోజు అన్ని డిస్కస్ చేసి ఒకసారి పొత్తు అనేది ఒక అండర్స్టాండింగ్ కి వస్తే తర్వాత మళ్ళీ దీపక్ రెడ్డి గారు, మేము ఇష్యూ బేస్డ్ గా గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏంటి, దీనికి మనం వివరణ ఇవ్వాలి, ఎలా వెళ్ళాలి, కామన్ పాయింట్ ఏజెంట్, ఇవి కదా మీరు మాట్లాడుతోంది. ఈ రోజు అధికార పార్టీ వాళ్ళ బ్యానర్స్ ఏం వేశారు? మీరు ఏం చెప్తే చేస్తామని తలాడించి వచ్చామని కదా చెప్తున్నారు వాళ్ళు రాసింది వాళ్ళ. సో ఇలా ఉన్నప్పుడు ఒక స్ప్లిట్ ఒపీనియన్ వచ్చినప్పుడు కేడర్ 3 కార్యకర్తలు ఏంట్రా ఇదంతా ఇలా కన్ఫ్యూజన్ లో పడేస్తున్నారు ఇది అన్నప్పుడు అసలు మీ క్యాడర్ 3 ఎలా ఉంది చంద్రబాబు గారు షా భేటీ అయిన దగ్గర నుంచి? మీరు ఇందాక స్టార్టింగ్ లో మీ కామెంట్స్ లో చూపించటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారి మొక్కుతున్నట్టుగా చూపించారు, కాళ్ళు మొక్కుతున్నట్టు. పాపము చాలా మందికి తెలియదండి, అమాయక ప్రజలు అది నిజమేమో అనుకుంటారు. కానీ యాక్చువల్ గా ఆ ఫోటో చంద్రబాబు నాయుడు గారు ఇంట్లోనే ఉండరు, అసలు అమిత్ షా గారిని కలవని కూడా కలవలేదు. సో దాదాపు మోర్ దెన్ 1 or 2 hours ముందే వారు సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది. సో వైఎస్ఆర్ పార్టీ స్ట్రాటజీస్ మనం చూస్తే ఎప్పుడైనా కానీ వాళ్ళ అసలు భయము, వాళ్ళ అసలు ఉద్దేశం ఏందో మనకు అర్థమవుద్ది. మీరు గతం 1.5 సంవత్సరాల నుంచి మీరు చూస్తా ఉంటే ఒకే మాట అందరి నోట్లో నుంచి వస్తుంది, సింహం సింగిల్ గా వస్తుంది గుంపుల్లో అని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉండదు. అంటే వేరే పార్టీలు కలవకూడదు, పార్టీలందరూ ఇండివిజువల్ గా పోటీ చేయాలా, ఆ డిఫరెన్సెస్ నుంచి మనం గెలవాలా అనేది వాళ్ళ ప్రణాళిక అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలవక ముందే ఇవన్నీ పెడుతున్నారు అని అంటే ఒక డిఫరెన్సెస్ క్రియేట్ చేయాలా, అంటే ఒక అంటే కలవనీయకుండా చేయాలా అని చెప్పి ఒక ప్రయత్నం లాగా మనకు అనిపిస్తా ఉంది. సో ఖచ్చితంగా ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ భయంలో ఉంది అని చెప్పి మాత్రం మనకి అర్థమవుతా ఉంది. ఏ విధంగా ఈ నెగటివ్ ప్రాపగాండా వాళ్ళు చేస్తున్నారో దాన్ని బట్టే వారి నిజమైన భయం ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. సో వారు ఏదైనా కామెంట్ చేశారంటే యాక్చువల్ గా మీరు చూస్తే గత అనేక సార్లు ఏబిఎన్ ఛానల్లో కూడా మన రాధాకృష్ణ గారు చేసిన ప్రతి కామెంట్స్ కి వాళ్ళు కౌంటర్ అటాక్ వచ్చేవాళ్ళండి. ఏవి మీరు ఆ రూమ్ లో పోయి విన్నారా, షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెడతారనో, లేకపోతే అక్క చెల్లెలు మన జగన్ షర్మిల మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయనో, ఇవన్నీ ప్రతిసారి ఏబిఎన్ బ్రేక్ చేసినప్పుడు న్యూస్ వారు కౌంటర్ అటాక్ వచ్చేవాళ్ళు. సో వారు కౌంటర్ అటాక్ బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. అర్థమవుతుందిగా, మేము వార్తలు చూసి రాస్తామో కింద కూర్చొని రాస్తామో, కానీ మేము చెప్పిందే నిజం అవుతుంది, అదే మేము ఇస్తాం వార్త. మేము చెప్పాక వార్త అవ్వడం కాదు, అది జరగబోతుంది అన్నదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు వార్త ఇస్తారు. ఒక్క నిమిషం, అసలు బీజేపీతో కూడా మీడియా ఇన్ఛార్జ్ పాతూరు నాగభూషణ్ గారు ఉన్నారు. పాతూరు నాగభూషణ్ గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మీ వర్షన్ కూడా అందరూ ఆసక్తిగా మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ వెయిట్ చేస్తుంది. ఏంటి చంద్రబాబు గారు మోదీ గారు షా గారి మధ్య ఏం చర్చలు జరిగినాయి, ఏంటి మీకున్న సమాచారం ఏంటి, పొత్తు ఖాయమేనా చెప్పండి. ముందుగా చంద్రిక్ గారికి, అదేవిధంగా దీపక్ రెడ్డి గారికి, అదేవిధంగా మన అంకమరావు గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ఇందులో ఏంటంటే ముందుగా అసలు ఇందులో మాకెవరికి సమాచారం అంటే ఏమి లేదు. ఓన్లీ ఇది కేంద్ర నాయకత్వం, అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ, లేకపోతే లడ్డా గారు వాళ్ళ నిర్ణయం ప్రకారం జరిగింది. మా స్టేట్ నుంచి కూడా ఎవరు ఇన్వాల్వ్ కాదు, మాకెవరు కబురు కూడా చేయలేదు. ఎందుకంటే అది ప్రాథమికమైన చర్చలు కాబట్టి దాంట్లో కింద స్థాయి వరకు కూడా రాష్ట్ర స్థాయి వరకు కూడా రాదు. నిన్న మా మేడం గారు కూడా గుంటూరులో అయోధ్యకు వెళ్ళడానికి ట్రైన్ ఓపెనింగ్ ఇక్కడే ఉన్నారు. సో ఈ తర్వాత వచ్చేటప్పటికి ఇవాళ చర్చలు లేకపోతే పొత్తులు అనేది వాళ్ళ కొత్తగా, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ముందు 3 సార్లు కలిసి పోటీ చేశారు. 99లో కానీ, 2004 కానీ, లేకపోతే మొన్న 14 కానీ, అంతకుముందు 85లో కూడా కొన్ని కలిసి ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొత్తగా కాదు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ సింగిల్ గా వెళ్తున్న డైలాగ్ ఇందాక మన సోదరుడు చెప్తా ఉంటే నాకు అనిపిస్తుంది, సింహం ఎప్పుడు కూడా బోన్లో ఉంటున్న సంగతి వాళ్ళకి అర్థం కావట్లా, ఎవరికి వైసీపీ వాళ్ళకి. అవి జనాల్లో వదలరు. తిరిగేది ఎక్కడంటే పబ్లిక్ లో కానీ,
ఎక్కడైనా సరే ఆవులు సాగు జంతువులు తిరుగుతాయి. వాళ్ళు అది మర్చిపోయి అదే డైలాగ్ 10కి 10 సార్లు చెప్తానే ఉన్నారు, సింహం సింహం అని. తర్వాత ఇందాక మన దీపక్ రెడ్డి గారు ఉన్నారు, ఎందుకంటే 2019లో కూడా కలిసినా కూడా గెలిచేవాళ్ళం కాదేమో అని. నా అనాలిసిస్ అయితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మాకు ఎన్ని ఓట్లు వచ్చిన 100 ఓట్లు ఇది కరెక్ట్ కాదు. కానీ నేను అనేది ఆ రోజు కూడా కలిసి ఉంటే డెఫినెట్ గా 2019లో కూడా మళ్ళా గవర్నమెంట్ రిపీట్ అయ్యింది. ఈ 3 పార్టీలతో రిపీట్ అయి ఉండేది 100%. దానికి అనాలిసిస్ ఉంది. ఎందుకంటే ఏ పార్టీని చీల్చుకుంది, జనసేన అంతా, టీడీపీ అంతా ఒక అనాలిసిస్ ఉంది. సో వచ్చిన ఓట్లు బట్టి కాదు, జనాల్లో కాన్ఫిడెన్స్. ఇప్పుడు చాలా మందికి హాస్పిటల్లో పేషెంట్ చేరితే క్యాన్సర్ పేషెంట్ అవ్వచ్చు, హార్ట్ పేషెంట్, అక్కడ అతనికి కావాల్సిన డబ్బులు, హాస్పిటల్ హంగామా కాదు, కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలి, ఆత్మస్థైర్యం. అలాగే బీజేపీ అనేది ఇవాళ నేషనల్ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా మనం ఒక పబ్లిక్ లో ఒక ఇమేజ్, అవినీతి లేని పార్టీ ఏదో ఒకటి. సరే, నెక్స్ట్ వచ్చినప్పటికీ ఈ రోజున మనం కనుక చూసుకుంటే డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో ఇందాక మీరు చెప్పిన డైలాగ్ లోనే రావణాసురుడు పరిపాలన, అదేవిధంగా జనరల్ గా రావణ సంహారం జరగాలి, కూడా కలవాలి అంటారు పెద్దోళ్ళు, అది చెప్పాను. నేను మీరు అనకపోయినా పబ్లిక్ లో అదే వర్డ్ ఉంది ఇవాళ. ఎందుకుందంటే ఇవాళ పబ్లిక్ లో భరించలేని పరిస్థితి. ఎంప్లాయీస్, పోలీసులు, తర్వాత ఉపాధ్యాయులు, మిడిల్ క్లాస్ పీపుల్, వ్యాపారస్తులు, ఒక సెక్టార్ లో అయితే అసంతృప్తి ఉందంటే అనుకోవచ్చు. అన్ఎంప్లాయీస్ నిన్న చూడు వాళ్ళ తిరుపతిలో నిన్న అదేంటి జగన్ గారు యాడ్ వేస్తే కనుక ఆ యాడ్కి ఏంగానే చెప్పులు చూపిలా వేశారు స్క్రీన్ మీద. అది అసలు అంత దారుణమైన పరిస్థితికి పబ్లిక్ వెళ్ళిపోతున్నారంటే ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో ఆలోచించాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కేసులు పెడతారు, ఎన్ని భయం ఉంది కాబట్టి. నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను బీజేపీ వాళ్ళని, పబ్లిక్ తరపు నుంచి. పబ్లిక్ చాలా మందికి క్వశ్చన్ ఉంది. ఏమని మీరు అంటున్నారు, ఏమంటే అసలు అది పాలనేనా, ఇంతమంది ఇన్ని వర్గాలు బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, చెప్పులు ఇసురుతున్నారు, అసలు ఏమిటిది ఇంత రావణ రాజ్యం అని అంటున్నారు కదా. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో 2 సార్లే చంద్రబాబు గారు కేంద్ర పెద్దలతో భేటీ అయ్యారు. నాకు తెలిసి జూలైలో మొన్న ఒకసారి, ఇప్పుడు మళ్ళీ ఒక పిలుపు వస్తే వెళ్ళారు. అంటే మీకు ఇప్పుడు వీళ్ళు గెలుస్తారు కాబట్టే వీళ్ళని మీ పక్కన చేర్చుకోవాలి అని అనుకుంటున్నారన్న ఆరోపణకి ఏం సమాధానం చెప్తారు? అటుంటే మనకు కూడా దెబ్బలు పడతాయి, వీళ్ళు గెలుస్తారు అన్న రిపోర్ట్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు దానికి ఇట్లా చెప్తున్నారు, అందుకే వీళ్ళతో పిలిపిస్తున్నారు, వీళ్ళతో మాట్లాడుతున్నారు అన్న ఆరోపణపై మీ సమాధానం ఏంటి? నేను అదే చెప్తే, అవగాహన లేనటువంటి మాటల వల్ల 2019లో కూడా ఎలయన్స్ ని కొంతమంది ఈ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకొని టీవీలో మాట్లాడి, అదేవిధంగా అక్కడక్కడ 3 చోట్ల ఓడిపోయారు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, అందుకని ఓడిపోతారని అదంటే మన ఓట్లను రద్దు చేశారు. ఈ ఆలోచన అసలు ఎప్పుడు కూడా పొలిటికల్ అవగాహన అనేది బ్రాడ్ మైండ్ తో ఉంటుంది. కింద స్థాయిలో అసలు వీళ్ళకి తెలియదు ఏం జరుగుతుంది అనేది. పబ్లిక్ ఢిల్లీ లెవెల్లో వచ్చేటప్పుడు ఒక రకంగా ఆలోచిస్తారు, స్టేట్ లెవెల్లోకి వచ్చి ఒక ఆలోచిస్తారు. ఇప్పుడు కూడా చెప్తున్నారు ఓడిపోతారా గెలుస్తారు, ఇది కాదు. అలయన్స్లు అనేవి ఎలా ఉంటాయంటే పొలిటికల్ ఎజెండా, ఒక భావాలు కలవాలి ముందు. వీళ్ళ భావాలేంటి ఇక్కడ పూర్తిగా జగన్మోహన్ రెడ్డిది ఎప్పుడు కూడా అవినీతి, లేకపోతే రాష్ట్రం డెవలప్ చేయడం. మోడీ గారిది ఏంటి పూర్తిగా డెవలప్మెంట్, నేషనల్ హైవేస్ అవ్వచ్చు, రైల్వేస్ అవ్వచ్చు. అసలు మీరు ఈ 2014 ముందు భారతదేశం ఎలా ఉంది, 2014 10 ఏళ్లలో ఏముందనేది కామెంట్ చేసే వాళ్ళకి చేస్తుంటారు. దాని గురించి నేను మాట్లాడను. కాశ్మీర్ అవ్వచ్చు, లేకపోతే ఏ స్టేట్ అయినా తీసుకోండి, మనం ఒక పాజిటివ్ గా వెళ్ళాలి అనే దాని మీద మనం ఇవాళ వెళ్తున్నాం. దానికి ఈ స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ సహకరించట్లా. ఎందుకు సహకరించట్లేదంటే, మేము పోలవరం చేద్దామంటే అంతకుముందేమో ఇదే క్యాండిడేట్ కేంద్రానికి అప్పచెప్తున్నాడు, రాగానే మళ్ళీ ఆయనే కాంట్రాక్ట్ చేసి రివర్స్ టెండరింగ్ అన్నాడు. రివర్స్ టెండరింగ్ చేసి ఏం చేశాడు అంటే ఆ ఉన్నత పడకే పిచ్చేసి ఆ బండు కొట్టుకుపోయి ఇలా జరుగుతుంది. తర్వాత రాజధాని అదే పాదయాత్రలో చెప్పాడు, అమరావతిలో ఎలక్షన్ టైంలో మంగళగిరిలో చెప్పాడు, ఈ రాజధాని రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తాను, రైతులు చాలా ఆనందంగా ఉండాలి, ఎందుకంటే బెటర్ కడతానన్నాడు. రాగానే మార్చాడు. అంటే నేను ఈ పాయింట్లు ఎందుకు చెప్తున్నానంటే, అతను చెప్పింది ఎక్కడా కూడా నాకు ఒకసారి అవకాశం ఇవ్వమన్నాడు, మాట మీద నిలబడతాను మనం చెప్తున్నాను, ఇవన్నీ కూడా ఫెయిల్యూర్స్ అనే కనపడుతున్నాయి. ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కాదు, అతను ఇప్పుడు ఒకటి మీరు అంటున్నారు పై వాళ్ళకి లేకపోతే రాష్ట్రంలో ఏం జరుగుతుంది చాలా మందికి తెలియదండి, కామెంట్ చేస్తారు అని అంటున్నారు. సరే, పార్టీలు, వాళ్ళ రాజకీయము, గెలుపోటములు, కూడికలు, తీసివేతలు ఇవి పక్కన పెట్టేస్తే ప్రజలకి కొన్ని అనుమానాలు ఉన్నాయి.
సరే ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడగట్ల టీడీపీ పొత్తు కోసం బీజేపీ ప్రయత్నిస్తుందా మీరు ఏ question అడిగినా ఒక నిమిషం చెప్తున్నానండి. టీడీపీ కోసం చంద్రబాబు బీజేపీ గారు ప్రయత్నిస్తుందా ఏం అడిగినా బీజేపీ వాళ్ళే చంద్రబాబు టీడీపీ గారు కోసం చెప్తారు. ప్రయత్నిస్తున్నారా అని పక్కన పెడితే కొన్ని క్వశ్చన్స్ కామన్ పీపుల్ కు ఉన్నాయి అయ్యను వివరణ ఇస్తే బాగుంటుంది కదా అని చాలా మంది చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు ఏమని అప్పుడు అమరావతి మహిళల మీద అకృత్యాలకు అండగా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు లేకపోతే కట్టుబొట్టు మీద బీజేపీ వాళ్ళే కామెంట్స్ చేసినప్పుడు ఎందుకంత ధైర్యం చేశారు బీజేపీలో షా లేకపోతే మోదీ అండ లేకుండా ఈ కామెంట్లు చేశారా లేకపోతే పలానా కులం బూచి చూపించి అసహ్యంగా ఉపరాష్ట్రపతి లేదా ప్రధాన న్యాయమూర్తి మీద దుష్ప్రచారం చేసినప్పుడు కూడా స్పందించి ఉంటే బాగుండేది కదా లేదా అవినీతి అక్రమాలపై కాగ్ నివేదికలు ఎందుకు బుట్టదాఖలయ్యాయి ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటున్నప్పుడు మీరు అంటున్నారు ఆ పై వాళ్ళకి కింద వాళ్ళకి ఏం తెలుస్తుందంటే ప్రజలకు నిజంగా ఇవన్నీ తెలియదు వాళ్ళకి కనిపించేవి ఇవే మీరు అన్నదంటే నేను ముందు ఫస్ట్ అమరావతి అసలు అమరావతిలో డే 1 నుంచి మేము మా రాష్ట్ర పార్టీ అమరావతి ఒకటే రాజధాని నేను సుజనా చౌదరి గారు తుళ్ళూరులో మీటింగ్ పెట్టినప్పుడు మొట్టమొదట అప్పుడు ఇంకా అసలు చంద్రబాబు గారు కూడా ఎక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టలా మేమే ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ పెట్టింది అక్కడ పోయి మేము తుళ్ళూరులో వెళ్ళినప్పుడు మేము ఏం చెప్పాము తెలుసా భస్మాసుర హస్తం పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి దీంతోనే పతనం అయిపోతాడు ప్రజలు శివుడు లాగా వరమిస్తే దాన్ని నాశనం చేసుకునే దానికి ఇవాళ ఈ మహిళల మీద ఈ రాజధాని మీద ఆ వరం ఇచ్చిందన్న తన నెత్తి మీద పెట్టుకుని అయిపోతున్నాడని మీకు ఆ రోజున ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కూడా ఈ రోజుకి నా దగ్గర స్టేట్మెంట్ ఉంది నేనే చెప్పాను అది తర్వాత చాలా స్క్రోల్ అయింది అదేవిధంగా మహిళల మీద ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అంత తర్వాత రకరకాలు ఉంటారు వాళ్ళు ఏదో మాట్లాడేది మాత్రం ఒక వ్యక్తి మాట్లాడింది మీరు పార్టీగా ఆపాదించకూడదు ఇవాళ చాలా మంది అన్ని పార్టీల్లో మాట్లాడిన వాళ్ళకి కన్సిడర్ చేస్తే అల్టిమేట్ గా బాసులు ఏం మాట్లాడారు చూడాలి మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర గారు ఇప్పుడు చూడండి గత 6 నెలల నుంచి మీరు చూస్తే ఎలక్ట్రిసిటీ మీద ఎంత డబ్బులు తిన్నారో మేము ఎవిడెన్స్ తో పెట్టాం అదే 92,000 కోట్ల రూపాయలు లిక్కర్ లో క్యాష్ ట్రాన్సాక్షన్ లో 85,000 కోట్లు జరిగింది 7,000 కోట్లు మాత్రమే డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు జరిగింది అది మేము పెట్టాం తర్వాత సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చాం దాని మీద వచ్చారు తర్వాత గ్రామ సర్పంచులకి కావాల్సినటువంటి నిధులు డైవర్ట్ చేస్తే అది కూడా చర్యలు లేవు లేదా ఇప్పుడు పురంధేశ్వరి గారు ఒక లెక్క చెప్తుంటే నిర్మలా సీతారామన్ గారు అదే అంశాన్ని ఆ లెక్కని ఇంకొకలాగా చెప్తున్నారు సరే నేను ఇప్పుడు మళ్ళీ అవన్నీ కొట్టేసుకుంటున్నారా ఇవన్నీ అనట్లేదు కానీ ఇప్పుడు చాలా మంది అనుమానం ఏంటంటే ఇది ఎట్లా టర్న్అవుట్ అవుతుంది మీకేమైనా సమాచారం ఉందా అలాగేదండి ఇందులో టర్న్అవుట్ రావటానికి ఏ రోజు కూడా పార్టీ పరంగా మేము ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలి ఇది తేడా తెలుసుకోవాలి ప్రభుత్వ పరంగా అతన్ని ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం అతన్ని ఎంతవరకు రెస్పెక్ట్ చేయాలి ఎంతవరకు మేము సపోర్ట్ చేయాలి అంతవరకు చేస్తాం ఇవాళ ప్రజలు మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే అన్నది కూడా మీరు చూడండి మీరు మన తెలంగాణలో టిఆర్ఎస్ కి ఏ విధంగా హెల్ప్ చేసామో స్టాలిన్ కి ఏ విధంగా చేసామో ఏ పార్టీకైనా కొన్ని విషయాల్లో ఆ పరిధులు మించి ఒక 10% 15% ఎవరికైనా ఉంటుంది అది అలా అని చెప్పి పార్టీ పరంగా మేము ఈ రోజుకి కూడా మేము ఫైట్ చేస్తున్నట్టుగా రోడ్డు మీదకి వచ్చి ఎక్కడ మేము చూడండి మీరు మేము ప్రతిసారి ఏ ఇష్యూలే సరే ఇప్పుడు కూడా ప్రజలకు ఏంటంటే 2019లో కూడా అదే విధంగా ఆ రోజు బీజేపీ ఏ రోజు కూడా బయటకు వెళ్దామనే ఆలోచన కూడా లేదు సరే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిజంగా మోడీ ఇంకొక ప్రశ్న మీరు ఇప్పుడు 370 వస్తాయి 400 ఎన్డీఏ కూటమితో కలుపుకుని వస్తాయి అన్నప్పుడు ఇది మా బలం అని అవతల వాళ్ళని కూడా సైకలాజికల్ గా అంటున్నారా రావాలి ఇలాగే ఉంటుంది కాదు మోడీ గారిని ఎందుకు ప్రధానమంత్రి చేయకూడదని చెప్పడానికి 100 రీజన్స్ ఉంటాయి ఎందుకు చేయకూడదని ఒక రీజన్ చెప్పమనండి వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని ఆయన ఇవాళ ప్రపంచంలో మనం ఇవాళ టాప్ 3లో జీడిపిలో మనం ఉన్నాం టాప్ 5లో ఉన్నాం మనం ఇవాళ అమెరికా చైనా తర్వాత మనమే అమెరికా 25 ట్రిలియన్ అక్కడ తర్వాత చైనా 17 ట్రిలియన్స్ మన ఇవాళ 4 ట్రిలియన్స్ దగ్గరలోకి వెళ్తున్నాం మిగతా అయితే 1 ట్రిలియన్ అవి కూడా ఉన్నాయి మనం 3వ ప్లేస్ లో ఉన్నాం కానీ మనం ఇవాళ ఉన్నాం మన స్పీడ్ లో ఇంత కరోనా టీడీపీ వైపు చేరాలనుకుంటున్నారా నేను అదేగా చెప్తున్నా అధిష్టానం నిర్ణయం చెప్తే మేము ఒక 2 నెలల నుంచి మన ప్రెస్ వాళ్ళు అందరూ అడిగినా కూడా మేము కానీ ఢిల్లీ లెవెల్లో వాళ్ళు మాట్లాడతారు అది మా స్థాయిలో కాదు ఎందుకంటే కేంద్రం రాష్ట్ర పార్టీ లాగా ప్రాంతీయ పార్టీ కాదు కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏముంటుంది దేశం ఇంట్రెస్ట్ రాష్ట్రం ఇంట్రెస్ట్ మేము ఒకటే మా ఎజెండా ఒకటే మేడం చంద్ర గారు మీరు క్లియర్ గా ఈ ఒక్క పాయింట్ నోట్ చేస్తున్నాను చెప్పడం భారతీయ జనతా పార్టీ అధికారులు 100% పోలవరం పూర్తి చేస్తారు విత్ ఇన్ మంత్స్ లోనే అది జరుగుతుంది
అదేవిధంగా రాజధాని బ్రహ్మాండమైన రాజధాని కడతారు, మీకు ఏం డౌట్ అక్కర్లా. అదేవిధంగా ఐటీ హబ్గా విశాఖపట్నం చేస్తారు. బీజేపీ స్టేట్మెంట్స్ ఇవ్వడం వేరు, కేంద్ర ప్రభుత్వం నుంచి స్టేట్మెంట్స్ రావడం వేరు, రెండు తేడాలు ఉన్నాయి. బీజేపీ స్టేట్మెంట్ ఇస్తే ఇప్పుడు సత్యకుమార్ గారు వచ్చి స్టేట్మెంట్ ఇస్తారు, పురంధేశ్వర్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఆ స్టేట్మెంట్లు ఏముందిలేండి. ఇప్పుడు ఆ లెక్కన అనుకుంటే గతంలో అమరావతి మీద చాలా మంది స్టేట్మెంట్స్ ఇస్తే మీ బీజేపీలో ఉన్న స్పోక్స్ పర్సన్స్ నే సస్పెండ్ చేసి వివరణలు ఇమ్మన్నారు, అది వేరు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే బీజేపీ స్టేట్మెంట్ కాదు, పోలవరం నెల రోజుల్లో. చంద్ర గారు ఒక్క మాట చెప్తానండి చంద్ర గారు, నేను గత 5 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా రాజధాని ఒక్కటే చెప్పాను, కానీ 3 రాజధానులు మేము చెప్పలేదు. మమ్మల్ని ఏమైనా సస్పెండ్ చేశారా? మమ్మల్ని సపోర్ట్ చేసింది కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, ఎవరైనా సరే ఎవరో ఒకళ్ళిద్దరు మాట్లాడింది అవగాహన లేక, వాళ్ళ సబ్జెక్ట్ లేక మాట్లాడిన వాళ్ళ గురించి పట్టించుకోకూడదు. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, 100% ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేస్తాం వస్తే. ఎందుకంటే జనాలకి ఈ రోజున మీకు ఒకటి చెప్పాలండి, ఫైనల్ గా ఒక్క మాట చెప్తా. జగన్మోహన్ రెడ్డి అన్న ఈ రాష్ట్రానికి మొక్కజొన్న కండి ఎప్పుడన్నా కాల్చు తిన్నారా? పొలానికి వెళ్తే నుప్పుల్లో పెట్టుకొని కాల్చు తింటే ఆ విత్తనాలన్నీ తినేసి బొండు మిగిల్చాడు ఈ రాష్ట్రంలో చివరికి. అది పరిస్థితి. దీన్ని మనం రివైవ్ చేయాలంటే మళ్ళా పంట వేయాలి, మళ్ళీ మొక్కజొన్న పండించాలి, రైతులకి ప్రజలందరికీ కూడా మనం మంచి ఆహారం. జనసేనతో సాధ్యం అవుతుంది అనుకుంటున్నారా కలిసి వెళ్ళటానికి? కాదండి, మా ఆలోచన అది ఎలా సాధ్యం అనేది మా అధినాయకత్వం డిసైడ్ చేస్తాడ. ఈ రాష్ట్రంలో ఆ విధమైనటువంటి మొక్కజొన్న బొండు లాగా తయారు చేసేదని చెప్తున్నా. ఇసుక అవ్వచ్చు. ఎప్పుడు నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు ఒక్కసారి మిషన్ కనుక లోనికి వెళ్తే కాదండి, ఒక క్వశ్చన్ సరే పొత్తుంటదా లేదా ఈ క్వశ్చన్స్ లో కూడా నేను వెళ్ళను. ఇప్పుడు ఈ 2-3 నెలల్లో అనుకుందాం, ఇప్పుడు ఈ నెల ఫిబ్రవరి 27న రాజ్యసభ ఉంది, హడావిడి ఇదంతా ఉన్నప్పుడు మీరు ఇన్ని ఆరోపణలు ఇన్ని ఉన్నాయి కదా అధికార పార్టీ నుంచి, సో వీటి మీద ఏమన్నా చర్యలు ఉండొచ్చా? అంటే అసలు అది కాదండి, ఒక ఆ సిస్టమ్ కోర్స్ అనేది ఆటోమేటిక్ గా నడుస్తుంది. దానికి ఒక వ్యక్తి గురించి ఆగదది. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇసుక మాఫియా, మద్యం, లేకపోతే అరాచకం, ఏదైనా ఒక్కదాని మీద ఏదైనా చర్య ఉంటుందా? అది కాదండి, కేంద్ర నాయకత్వానికి అమిత్ షాకి డైరెక్ట్ గా వెళ్ళి మేడం గారు లెటర్లు ఇచ్చారు. మీకు ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి మేడం, ఎలక్షన్ దాని మీద దొంగ ఓట్ల దాని మీద మేము లెటర్ ఇవ్వగానే ఎప్పుడే వచ్చారు, వాళ్ళందరూ సస్పెండ్ చేశారు. మీరు చూశారు కదా, మీరు మరి లెటర్ ఇవ్వకపోతే ఎందుకు సస్పెండ్ చేస్తారు? ఒకే పేరు మీద 12 మంది 15 మంది పేర్లు ఉన్నాయి జాబితాల్లో. ఇట్లా ఇంకా అవుతాయో లేదో తెలియదు. అధికారులు అన్ని పర్ఫెక్ట్ గా ప్రింట్ అయి వస్తాయి మేడం. మీరు మర్చిపోండి, వాళ్ళ దానికి ప్రాసెస్ జరుగుతుంది. బయటకు పేపర్ లో కూడా రాబోయి మీకు మంచి పక్కా ఓటర్ లిస్టు, దొంగ ఓట్లను తీస్తారు, వేసిన వాళ్ళు సస్పెండ్ చేస్తారు. ఒకటి చెప్పినట్టు అధికార పార్టీకి సంబంధించి అదే లెక్కర్ దాని మీద కూడా ఎవరెవరు ఏ కథలు చేశారు, ఎవరెవరు దొంగ కల్తీ మద్యం అమ్మారు, ఆ డబ్బులన్నీ ఎక్కడ ఉంది మొత్తం ఆ డేటా అంతా. రెడ్డి గారు కొంత క్లారిటీ ఇవ్వండి. సరే, పై స్థాయిలో జరిగింది లేదా చర్చ ఎలా ఉన్నా ఇంకా 2-3 రోజుల్లో క్లారిటీ వస్తుంది కాబట్టి అసలు క్యాడర్ మూడ్ ఎలా ఉంది? నిన్న కూడా చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్లే ముందు మీ సీనియర్ లీడర్స్ అందరితో కూడా పిలిచి మాట్లాడారు ఉండవల్లిలో. సో అది అప్పుడు మీరు ఎట్లాంటి విషయాలు చెప్పారు? ఇప్పుడు ఈ భేటీ తర్వాత క్యాడర్ మూడ్ ఎలా ఉంది? ఇన్ కేసు అన్ని కుదిరితే సీట్ల విషయంలో కూడా అన్ని తేలితే రాని వాళ్ళని ఎట్లా సముదాయిస్తారు? ఒకటి ఈ 3 విషయం ఒకటి చెప్పండి. ఇంకొకటి, మీరు నిన్న చూసారో లేదో బ్రదర్ అనిల్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులను ఎంచుకుంటాడట. సో ఇన్ని కాంబినేషన్స్ లో ఎవరు బలహీనులో ఎవరు బలవంతులో అన్నప్పుడు అన్ని వేళ్ళు ఆయన దగ్గరికి వెళ్తున్నాయి. మీరందరూ కూడా ఇలా కనిపిస్తోంది, ఏం చెప్తారు? మా పార్టీలో ఉండే గొప్పతనము తెలుగుదేశం పార్టీలో ఏంటంటే అండి, చంద్రబాబు నాయుడు గారు ఒక డెసిషన్ తీసుకుంటే ప్రతి ఒక్కరూ దాన్ని గౌరవిస్తారు. ఎందుకు అనంటే వారు ఒక తండ్రి స్థానంలో ఉండారు. పార్టీకి, కాడర్ కి, రాష్ట్రానికి ఏది మంచిదో అని అన్ని విధాలుగా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకుంటారనే నమ్మకము అందరిలో ఉంది. కానీ ఈ రోజు మీరు ఇందాక అడిగిన కొన్ని ప్రశ్నలకి కంటిన్యూయేషన్ గా కొన్ని వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్ ప్రజలకి బీజేపీ కూడా ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. రేపు ఇన్ కేస్ మనం అలయన్స్ లో పోయినా కానీ మేము కూడా ప్రజలకి ఒక అండర్స్టాండింగ్ తీసుకొని రావాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉండేది జగన్మోహన్ రెడ్డి, కేంద్రంలో ఉండేది బీజేపీ. సో ఈ 2 పార్టీలపైనే గత 5 సంవత్సరాలు బాధ్యత ఉండింది. కానీ మోదీ గారు ఈ రోజు వరల్డ్ వైడ్ ఒక పెద్ద లీడర్ లాగా ఒక గుర్తింపు వచ్చినా ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని ఓట్లు కూడా బీజేపీకి ఎందుకు లేవు అనే ప్రశ్న ఒకసారి బీజేపీ కూడా లోపల ఆలోచించుకోవాలి. ఇప్పుడు గతంలో సోము వీర్రాజు గారు
పార్టీ ప్రెసిడెంట్ ఫర్ ఆంధ్ర ఉన్నప్పుడు వైసీపీని టార్గెట్ చేసేదానికన్నా ఎక్కువ తెలుగుదేశాన్ని టార్గెట్ చేస్తుండేవారు. సో ఒక నమ్మకము ఇక్కడ లీడర్షిప్ పైన ప్రజలకి లేకనే ఆ పరిస్థితి వచ్చింది. అంత గౌరవం ఉండే మోదీ గారికి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఓట్లు పడలేదని అంటే ఇక్కడ లీడర్షిప్ చేసిన తప్పుల వల్ల. సో దాన్ని ఏ విధంగా ప్రజలకి చెప్పుకోవాలో బీజేపీ కూడా ఆలోచించుకోవాలి. ఒక 3-4 ఇంపార్టెంట్ ఇష్యూస్ కూడా అండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే అన్ని కంపెనీల్ని 1,80,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఉండే కంపెనీల్ని తరిమేశారు. పీపీఎల్ కూడా ఇబ్బంది పెట్టినారు. కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సార్లు మీరు పీపీఎల్ రద్దు చేస్తే భారతదేశానికే చెడ్డ పేరు వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ కూడా రాకుండా ఉంటది అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. కానీ ఆ టైంలో ఏదన్నా యాక్షన్ కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఉంటే జగన్ పైన ప్రజలకు కూడా ఒక నమ్మకం వాళ్ళ మీద కుదురుండేది. సిఏజీ క్లియర్ కట్ గా కొన్ని లక్షల కోట్లది ఒకసారి 26,000 కోట్లకి లెక్కలు సరిగ్గా లేవు అని చెప్పినప్పుడు ఆ టైం పైన బీజేపీ కూడా కొంచెం గట్టిగా మాట్లాడి నేను ఉంటే ఇంకా అదే క్వశ్చన్ బీజేపీని అడిగా, కాగు లెక్కలు ఎందుకు బుట్ట దాఖలయ్యాయి అనేది పబ్లిక్ డౌట్ ఉంది. ఇప్పుడు మీరు రైజ్ చేసిన వీటిలన్నిటిపై చర్యలు ఉంటే కొంత క్లారిటీ వస్తుంది అన్నది కూడా నా క్వశ్చన్ ఇందాక. ఎస్ అండి, ఇంకొక గ్లేరింగ్ ఒక 4-5 ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాలి, ప్రజలు అడుగుతా ఉండరు ఇది. సో ఇవి మనం ప్రజలకి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే బాధ్యత జాయింట్ గానో ఇండివిజువల్ గానో ఉంటది రేపు. అది కాకుండా పోలవరము వారు ఆపేశారు. ఆపినప్పుడు ప్రొటెక్షన్ పనులు చేసిన తర్వాత ఆపుండాలి. దాని వల్లనే అక్కడ డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అదంతా జరిగింది. ఎందుకు మీరు అడ్హాక్ గా ఆపేశారు, ఎందుకు ప్రొటెక్షన్ తీసుకోలేదు, తప్పు మీది కదా అని చెప్పి వారి మీద ప్రశ్నించి ఉండాలి. అదే విధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన పనులకి దాదాపు 4,500-7,000 కోట్ల పేమెంట్ బీజేపీ రిలీజ్ చేస్తే ఆ డబ్బు తీసుకుపోయి వారు వేరే దాని మీద ఖర్చు పెట్టినారు. అది తప్పు, ఇది ప్రాజెక్ట్ మీదనే పెట్టుండాలా అని చెప్పి ఆనాడు బీజేపీ చెప్పుండాలి. అమరావతిని ఎప్పుడు ఆపినారో ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒకటి చేసేది కాదు, మోదీ గారు కమిట్మెంట్ ఇచ్చిండారు ఇది దేశంలో పెద్ద క్యాపిటల్ చేస్తాము అని చెప్పి. సో ఆపటం తప్పు అని చెప్పి గట్టిగా బీజేపీ ఆ రోజు యాక్షన్ తీసుకొని ఉండాలా. ఈ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ బీజేపీ కొన్ని నిధులు రిలీజ్ చేసి ఉండుంటే ప్రజలు బాగుండేది అని చెప్పి ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. కౌన్సిల్ రద్దు చేస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు రాజ్యాంగాన్ని గౌరవించాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద యాక్షన్ తీసుకొని ఉండాలి. ల్యాండ్ వైన్ మీద దోపిడీలు జరుగుతున్నాయని చెప్పి అమిత్ షా గారు ఇక్కడ మీటింగ్ పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో చెప్పినారే కానీ దాని మీద కౌంటర్ యాక్షన్ ఏముంది ఈ ప్రభుత్వం మీద అని ప్రజలు ఈ రోజు అడుగుతున్నారు. అదే విధంగా 300 గుడులు ఈ రోజు ఇంతకు ముందు ధ్వంసం చేస్తే ఇంతవరకు వాటి మీద యాక్షన్ ఏంది, దాని మీద ఫాలో అప్ కేసులు ఏమైనాయి అని చెప్పి రిజల్ట్స్ లేకపోతే దాని మీద యాక్షన్ బీజేపీ తీసుకొని ఉండాలి. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీరు చూసారు గతంలో అన్ని వయలేషన్స్ జరిగినాయి, బీజేపీ కూడా కంప్లైంట్ చేసింది కానీ యాక్షన్ అయితే ఏమీ లేదు. ఎందుకు యాక్షన్ లేదు అని చెప్పి కూడా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోదీ గారి ఇవన్నీ షా గారి దృష్టికి వెళ్ళారా? ఇవన్నీ కూడా ఏమన్నా వీటిపై కూడా కొంత వివరణిస్తే బాగుంటుందని కూడా అడిగారా? ఏమన్నా కండిషన్ సప్లయా? కాదండి, నేను బీజేపీ సోదరులకి బీజేపీ వాళ్ళకి రేపు అలయన్స్ లో ఉన్నా కానీ మాకు కూడా ఇవే ప్రశ్నలు వస్తాయి. అందుకే అడుగుతున్నాను, ఈ ప్రశ్నలు వస్తాయి కాబట్టి వీటిపై బీజేపీని వివరణ ఇవ్వండి అని ఏమన్నా అడిగారా? అదే మనం లేవనెత్తుతా ఉన్నాం. సో ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మనందరి పైన కూడా ఉంది, బీజేపీ పైన ఎస్పెషల్లీ ఉంది. వివేక్ గారి హత్య కేసులో సిబిఐకి ఇచ్చిన తర్వాత కనీసం పేపర్లు ఇవ్వలేదు. సో 6 నెలలు పట్టింది సిబిఐకి పేపర్లు తీసుకునేదానికి, హైకోర్టు ఉపయోగ డైరెక్షన్ తెచ్చుకోవాల్సి వచ్చింది. సో అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? జగన్మోహన్ రెడ్డి గారి సొంత కేసుల పైన బెయిల్ పైన ఇన్ని రోజులు ఉంటే 5 సంవత్సరాలైనా కానీ ఒక్క అడుగు కూడా ఆ కేసులు ఎందుకు ముందుకు పడలేదు? సిబిఐ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మన కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంది కదా. సో లాస్ట్ పాయింట్, ఈ ఓటర్ ఇప్పుడు లిస్ట్ మా అనంతపురం జిల్లాలోనే ఎవిడెన్స్ తో సహా ఉందండి. ఒకటి దగ్గర చూడండి ఈ ఓటర్ సేమ్ ఫోటోతో వచ్చినాయి. సో ఇప్పుడున్న లేటెస్ట్ సమస్య కూడా. సో వీటన్నిటి మీద ప్రాపర్ యాక్షన్ తీసుకోకపోతే రేపు ప్రజలు కూడా మన అందరినీ ప్రశ్నించే పరిస్థితి వస్తది. సో బీజేపీ ఏ విధంగా మనము ప్రజలకి ఈ అన్ని ఇష్యూస్ పైన మనము వివరణ ఇవ్వాలా అనేది బీజేపీ ఆలోచించుకోవాల్సిన సమయం ఉంది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. అంకమరావు గారు, సో ఇప్పుడు చాలా మందికి ప్రజల తరపునైనా కూడా టీడీపీ అయినా కూడా వారి మాటలు బట్టి అర్థమైంది ఏంటంటే ఇలాంటి డౌట్స్ ఉన్నాయి కాబట్టి చంద్రబాబు గారు తీసుకెళ్ళి ఉండొచ్చు డెఫినెట్ గా. మీకేమనిపిస్తుంది దీని తర్వాత వాట్ నెక్స్ట్? అంటే విజయచంద్ర రెడ్డి గారు ఇక్కడ చాలా స్పష్టంగా ప్రజలందరూ కూడా అర్థమైపోయింది, దీంట్లో దాచుకోవటం అంటే ఏం లేదు.
నిన్నటిదాకా ఎందుకు వాళ్ళు ఉదాసీనంగా ఉన్నారు అంటే తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారేమోనని. ఇప్పుడు చాలా స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి ఒంటరిగా పోటీ చేసినా కూడా తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో వస్తుందని ఇంతకుముందు ఉన్న సమాచారం. అలాగే చంద్రబాబు నాయుడు గారి నిర్బంధంలో తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చి కలిసిన తర్వాత అది ఇందాక నేను చెప్పినట్టు రమారమి 161 స్థానాలకి ఈరోజు వాళ్ళు గెలుస్తారనే సమాచారం వాళ్ళకు ఉంది కాబట్టి తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళ ప్రాతినిధ్యాన్ని అంటే శాసనసభలో కావచ్చు లోక్సభలో కావచ్చు వాళ్ళని పెంచుకుంటా ఉంటే మీరు ఇందాక వాళ్ళు ఉదాహరించినట్టు భవిష్యత్తులో ఎక్కడైనా సరే ఏదన్నా ఈ ఎన్డీఏ కూటమిలో ఏదన్నా ఉన్నా కూడా వేరే పార్టీలని కలుపుకుపోయే శక్తి సామర్థ్యాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాయి కాబట్టి తిరిగి ఆయన కనుక మన దగ్గర ఉంటే మనకు ఉపయోగమని భావించారన్న దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. పవర్ హౌస్ పవర్ సెంటర్ ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే విజయచంద్ర గారు తిరిగి చంద్రబాబు నాయుడు గారితో ఎవరు గెలిచినా వాళ్ళని స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు. కొంత అన్నారు కదా తండ్రి స్థానంలో ఉన్నారు, వారు ఏం చెప్తే అదే కాబట్టి శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి, జనసేన శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. కొంతమంది ఆశావాహులు కొంచెం నిరాశపడవచ్చు. కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజలు ఏం భావిస్తున్నారంటే ప్రజల గురించి మాట్లాడతాను, వీళ్ళ గురించి అసలు వదిలేసేయండి. ఎందుకంటే వీళ్ళిద్దరూ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్తారే తప్ప అంతిమ నిర్ణయం అధిష్టానాంది కదా. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనకు రాజధాని పరిపూర్ణం అయిపోతుంది, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. పోలవరం పూర్తి అయిపోతుంది. ఇప్పుడు పట్టిసీమ ద్వారా ఆ రోజు పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్లు అందించే అవకాశం చంద్రబాబు నాయుడు గారు కలుగజేశారు. అంటే సాగునీరు రాజధాని ఈ రెండు పూర్తయిపోయిన తర్వాత నీకు సస్యశ్యామలం అయిపోతుంది ఆంధ్ర రాష్ట్రం. రెండోది నీరు రహదారులు అన్ని సవ్యంగా ఉంటే పరిశ్రమలు వస్తాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు కేంద్రంతో సఖ్యతగా ఉన్నప్పుడు అలాగే ఆయన అధికారంలో ఉన్నప్పుడు 5,13,000 మంది ఉద్యోగాలు వచ్చినాయి. ప్రభుత్వ పరంగా రంగం కావచ్చు, ప్రైవేట్ రంగ పరంగా కావచ్చు. ఆ వచ్చిన సందర్భంగా అది కూడా మనం చెప్పింది కాదు, పరిశ్రమల శాఖ మంత్రి దివంగత గౌతమ్ రెడ్డి గారు చెప్పిన మాట అసెంబ్లీ సాక్షిగా. మరి ఈ రోజు చూసుకుంటా ఉంటే ఒక్కసారి చూసుకుంటా ఉంటే వాళ్ళకి ఎందుకు అర్థమైందనే దానికి మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. మీకు ఈ రోజు శాసనసభ్యులు వెళ్ళిపోతున్నారు, లోక్సభ సభ్యులు వెళ్ళిపోతున్నారు, శాసనమండలి సభ్యులు వెళ్ళిపోతున్నారు, ఆ పార్టీలోంచి బయటకు వెళ్ళిపోతున్నారు. సహజంగా ఏంటంటే ఓడిపోయే పార్టీకి ఎవరు వెళ్ళరు కదా, గెలుస్తారన్న ఉద్దేశంతో వీళ్ళందరూ ఆ పార్టీకి వెళ్ళిపోతున్నారు. అలాగే ఈ రోజు ఇక్కడ చూసుకుంటా ఉంటే ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, అధ్యాపకులు, ఉద్యోగులు, యువత, రైతు, మహిళ, చివరికి గుత్తేదారులండి ఈ రోజు ఎవరు ముందుకు రావట్లేదు. 1,00,000 రూపాయల వర్కులు చేయమంటే ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి కూడా లేదు. దీనికంటే కూడా వీళ్ళకి పట్టుకొమ్మలైనటువంటి గ్రామ సర్పంచులు ఈ రోజు వాళ్ళు ఏం చేశారో చూస్తానే ఉన్నారు. నేను 2 minutes లో కంప్లీట్ ఎందుకంటే మీరేంటంటే మీకు కావాలంటే 7-8 కానీ 8:30 దాకా మాకు అవకాశం లేదు. పడేస్తారు. ఎక్కడిచ్చారు? నేను అనేది ఏంటంటే అంకమరావు గారు చాలా తప్పు మాట్లాడుతున్నారు. ఏదో ఇక్కడ తెలుగుదేశం గెలుస్తుంది అందుకని మేము ఏదో వచ్చాను, తప్పది చాలా. ఇప్పుడు పోయినసారి ఎనలిస్టులతోనే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వార్తకిదే జనం నమ్ముతున్నారు. ప్రాబ్లం అక్కడ అది అసలు. ఇక్కడ లేదండి, మీ అభిప్రాయం మీరు చెప్పారు, మా అభిప్రాయం మీ అభిప్రాయాలు వాస్తవాలా? మీ అభిప్రాయాలు వాస్తవాలా? మీ అభిప్రాయాలు వాస్తవాలా కాదు కదా. మీ అభిప్రాయాలు మీ కాదు, మా ప్రజల అభిప్రాయాలు. మీ అభిప్రాయాలు మీరు కాదు, మీకు అధిష్టానం చెప్పాలి. మాది ప్రజల అభిప్రాయాలు. మాట్లాడుతుంది బీజేపీకి అవకాశం ఉంది, గెలుస్తున్నారు కాబట్టి వస్తున్నాడు. ఏం మాడతారా మీరు? ఏం అవసరం మనండి? నిస్సందేహంగా అండి మోడీ గారు అవుతున్నారు. ఇప్పుడు ఉభయతారకం ఇద్దరికి మేలు జరిగిద్దని భావిస్తున్నాం. నేను అదే చెప్పాను, ఇద్దరికి మేలు జరిగిద్దని భావిస్తున్నాం. రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఇద్దరికి మేలు జరిగే అభిప్రాయం లేదంటే దాన్ని ప్రజలు వెళ్తారని చెప్పి భావిస్తున్నాం. మిమ్మల్ని కించపరచలేదు వాళ్ళు కాదు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనస్తత్వం మీరు కించపరిస్తే కాదు సార్, సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏం కాదు సార్, మీరు కించపరిస్తే సార్ మిమ్మల్ని ఉమ్మేయలేదు కదా. నేను అదే చెప్తా. ఇప్పుడు 100 నాకు ఒక 10 క్వశ్చన్లు దీపక్ రెడ్డి గారు ఏవేశారు, వీటన్నిటికి సమాధానాలు చెప్ప. వీటన్నిటికీ మీరు రివర్స్ మీరు వేసుకోండి. 5 సంవత్సరాలు మీరున్నారు, రాజధాని ఎందుకు కట్టలేదని మీరేం చెప్తారు? 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, పోలవరం ఎందుకు కట్టలేదని ఎందుకు చెప్తారు? మీరు ఆ రోజు మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ కామన్ ఇష్యూస్. మీరు బీజేపీ కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో ఏ రాష్ట్రం సమాధానం చెప్పాలి. మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయటం కాదు, ఏరాలతో ఉన్నదని మీరు గుర్తుపెట్టుకోవాలి.
దీపక్ రెడ్డి గారు ఐ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యూ. నేను అనేది ఏంటంటే మీరు మాట్లాడేది ఎలా ఉంటుందంటే పార్టీ పరంగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు. అదే కింద స్థాయిలో దీని వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఇందాక చెప్తాను సార్, నిన్న ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టాడు, నుంచున్నాడు. ఆ వైసీపీ వాళ్ళు చేసే ట్రాప్ లో మీరు పడతారని చెప్తున్నాను నేను. వాళ్ళ సంగతి మాకు దయచేసి మీరు తప్పు తెలుసుకోవద్దు, మీరు తప్పు తెలుసుకోవద్దు. నేను అంటులేదు ఒక్క మాట. ప్రజలు ఈ రోజు ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. పడకండిలేండి కానీ మనం దానికి కంక్లూడింగ్ ఏంటి? నేను కాదంటలేదు. అదే సార్ నేను ఒక్క మాట చెప్తాను. ఇవాళ వైసీపీ వాళ్ళు ఎంత దిగజారు స్థాయికి దిగజారంటే, ఒక వ్యక్తి ఎవరికైనా ఇప్పుడు ఢిల్లీ వెళ్ళారండి, గురువుకి నమస్కారం పెడతారు, చిన్నవారైనా బ్రాహ్మణుడు చిన్నవాడైనా మన కాళ్ళకి నమస్కారం పెడతాం. అసలు వాళ్ళకి సంస్కారం ఉంటే కదా వాళ్ళు ఇలాంటి పిల్లర్లో వదలటం, ఫోటోలో వదలటం, ఈ చెత్తంతా. నేను అంటుంది వాళ్ళు ఏం చేసినా ప్రజలు నమ్మరు సార్, వాళ్ళ పని అయిపోయింది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రోజైనా ఈ రాష్ట్రం గురించి ప్రశ్నది సరే, వాళ్ళ నంబర్ అనేది ప్రశ్న, నమ్మాలంటే ఏం చేస్తారు? మేము ఆల్రెడీ చేసి చూపించాము మేడం. మేము రాజధాని డబ్బులు ఇచ్చాం. ఈ రాష్ట్రం చెప్తున్నా కదా, 100% పోలవరం, రాజధాని, వైజాగ్ ఐటీ హబ్, తిరుపతి టూరిజం, అది వెలుగొండ ప్రాజెక్ట్. మేము దాని మీద యాక్షన్ ఆల్రెడీ పురంధేశ్వరి గారు ఇంత కట్టించారు మేడం, వాటి మీద యాక్షన్ జరుగుతుంది. మీరు ఇచ్చిన గంట మేము ఇచ్చిన తర్వాతే కదా మేడం, మేము ఇచ్చిన తర్వాత కమిషన్ సస్పెండ్ చేసింది.